2022 సంవత్సరంలో రెండవ చివరి సూర్యగ్రహణం ఈ నెల 25 అశ్వయుజ బహుళ అమావాస్య మంగళవారం రోజున ఏర్పడనుంది. రేపు మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో తప్ప మిగిలిన భారతదేశం మొత్తం కనిపించనుంది. ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న సంభవించింది. ఆ తర్వాత మళ్లీ రాలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఈ మంగళవారం సూర్యగ్రహణం సంభవించబోతోంది. సూర్యగ్రహణం రోజు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లోని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆచార్యులు కృష్ణప్రసాద్ గారితో మా కరెస్పాండెంట్ కీర్తన ఫేస్ టు ఫేస్. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లోని మినీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. తిరుమతిని తలపించేలా ఉన్న ఈ మందిరంలో ప్రస్తుతం మనము ఆచార్యులు గారితో ఉన్నాము. రేపటి రోజు గ్రహణ పరిస్థితి ఎలా ఉండబోతుంది, గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ సమయంలో బయటకు రాకూడదు, తదితర విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనండి. రేపటి గ్రహణ విషయాల గురించి మాకు తెలియజేయండి. అంటే గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, గ్రహణం చూడకుండా ఉండాలి అని అంటారు. దాని వెనుకున్న అసలు రీజన్ ఏంటో చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాజ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు మనవి, అనగా రేపు వచ్చే గ్రహణం సూర్యగ్రహణం సందర్భంగా, ఈ సూర్యగ్రహణం సందర్భంగా అమావాస్య ముందర వచ్చింది కాబట్టి అందులో దీపావళి చేసుకోవచ్చా చేసుకోవనా సమసిద్ధంలో కూడా ఉన్నారు అందరూ కూడా. ఆ దీపావళి పర్వదినాన్ని కూడా అందరూ కూడా ఈ రోజున అనగా నరక చతుర్దశి విశిష్టతగా అమావాస్య సాయంత్రం నుంచి వస్తుంది కాబట్టి ఈ రోజున నరక చతుర్దశి మరియు దీపావళి పండుగ కూడా ఈ రోజునే చేస్తున్నాం. శాస్త్రరహితంగా సూర్యోదయాత్పూర్వంగా చతుర్దశి గడియలు ఉన్నాయి సందర్భంగా మరియు తిథిద్వయంగా అంటే చతుర్దశి 4 గంటల దాకా ఉండి తదుపరి అమావాస్య వస్తుంది కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసుకున్న అమావాస్య కార్యక్రమం అయితే సాయంత్రం పూట చూసుకుంటాం. దీపావళి పండుగ అమావాస్య ప్రాధాన్యత ఇస్తారు. ఆ పర్వదినాన్ని దీపావళి పర్వదినాన్ని అమావాస్య పురస్కరించుకున్నది కాబట్టి దాని ప్రదోషకాలంలో ఏదైతే వస్తుందో తిథిని దాన్ని అనుసరించేది దీపావళి. దాని అమావాస్య ముందు వస్తుంది కాబట్టి అమావాస్య సాయంత్రం ఉంటుంది కాబట్టి అమావాస్య ఉండదు కాబట్టి దీపావళి పండుగ అంటారు. అలాగే రేపటి రోజున సూర్యగ్రహణం అంటారు. ఈ సూర్యగ్రహణం ఏంటి అంటే సూర్యుని యొక్క గ్రహణం సందర్భంగా మరియు విశేషంగా ఆ గ్రహణ సమయంలో బాలింతలు మరియు చిన్నపిల్లలు కూడా మరియు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కానీ ఈ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు ఉండాలంటే ఉదయాన్నే నిద్రలేచి ప్రాతకాలమున 9 లోపల తమ పనులన్నీ ముగించుకొని మరియు సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి గ్రహణ అనంతరం విడుపు స్నానము 2 స్నానాలు ఉంటాయి. మొదటిసారి స్నానం చేసుకొని గ్రహణ అనంతరం సాయంత్రం 5:30 గంటల తర్వాత వారింట్లో దేవతార్చన అంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని మళ్ళీ శుద్ధి చేసుకొని గోమయంతో ప్రోక్షణ చేసుకొని ఇళ్ళంతా శుద్ధి చేసుకోవాలని కోరుతున్నాం. ఈ గ్రహణ సమయంలో బాలింతలు అటు ఇటు కదలకుండా ఏకాగ్రతలో ఉండి కదలకుండా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఆ గ్రహణ సమయంలో చేస్తే అట్లా కదిలిన ఆ యొక్క లోపల శిశువు అష్టవర్కులుగా పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్రవహితంగా చెప్పబడింది. ఈ గ్రహణ సమయంలో అందరూ కూడా భగవత్ నామస్మరణ కలో నామస్మరణ అన్నట్టుగా విష్ణు సహస్రనామ పారాయణ వారి యొక్క ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో వారిని ప్రార్థించుకొని ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. మా యొక్క జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ 5 గంటలకు సుప్రభాత సేవ, 6:30 గంటలకు తోమాల మరియు కొలువు కార్యక్రమం ముగించుకొని దీపావళి ఆస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్వహించిన దీపావళి ఆస్థాన కార్యక్రమం ఉంటుంది. కావున ఈ యొక్క దీపావళి ఆస్థానం కూడా నిర్వహించుకొని ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని మరియు కార్యనిర్వహణాధికారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరిగినది. సో విన్నాం కదండి గ్రహణ పరిస్థితులు ఎలా ఉన్నాయో. రేపు ఉదయం 9 గంటల లోపలే కార్యక్రమాలు అన్ని ముగించుకొని పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ 5 గంటల తర్వాత పసుపు నీళ్లతో ఇల్లును శుద్ధి చేసుకొని బాలింతలు ఎక్కడికి తిరగకుండా ఒకే చోటగా నిలకడగా కూర్చున్నట్లయితే పుట్టే బిడ్డలు కానివ్వండి, పసిపిల్లలు కానివ్వండి, ఎటువంటి గ్రహణ దోషాలున్నా తొలగిపోతాయని చెప్పి ప్రధాన ఆచార్యులు గారు మనకు చెప్పుకొచ్చారు. ఈరోజు దివాళీ, రేపు సూర్యగ్రహణం అన్నింటినీ విడిచి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెలగాలని, ఈ దీపావళి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని కోరుకుందాం. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ రాజుతో కీర్తన.